అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 23. ఇక స్టోరీలోకి వెళ్తే స్నేహ స్నానం చేసి బాత్రూమ్ చుట్టుకొని బాత్రూంలో నుండి బయటకు వచ్చింది. గదిలో ఎవరూ లేరనే ధైర్యంతో ఆమె వార్డ్రూమ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళింది. కానీ గదిలో సోఫాలో కూర్చొని ఉన్న అక్షయ్ను ఆమె గమనించలేదు. తలను వెనక్కి వాల్చి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుని ఉన్న అక్షయ్ గదిలో శబ్దం వినిపించడంతో చిన్నగా కళ్ళు తెరిచి తల తిప్పి చూశాడు. అక్కడ స్నేహ అర్ధనగ్నంగా టవల్ చుట్టుకొని ఉండడం చూసి అతని చూపులు స్తంభించిపోయాయి. ఆమె అందమైన మృదువైన చర్మం ఒంటిపై ఉన్న నీటి చుక్కలతో మెరుస్తోంది. అక్షయ్ ఒక్క క్షణం పాటు ఆమెను చూసి మైమర్చిపోయాడు. వెంటనే తేరుకుంటూ ఆమెను పిలవబోయాడు. కానీ అతని గొంతు నుండి మాట బయటకు రాలేదు. స్నేహ మాత్రం అతన్ని చూడకుండా ఒళ్ళంత తొల్లింత రావాలిలే, జల్లంత కవింత కావాలిలే అనే పాటను హమ్ చేసుకుంటూ కబోర్డ్లో డ్రెస్ వెతుకుతోంది. 2 నిమిషాల తర్వాత ఆమెకు కావలసిన డ్రెస్ తీసుకొని దానిని వేసుకోవడం కోసం వెనక్కి తిరిగింది స్నేహ. అప్పుడు సోఫా దగ్గర నుంచొని తన వైపే చూస్తున్న అక్షయ్ కనిపించడంతో ఆమె ఒక్కసారిగా కెవ్వుమంటూ కేకపెట్టి హడావిడిగా తన చేతిలో ఉన్న డ్రెస్ను శరీరానికి ఆనించి గట్టిగా పట్టుకుంటూ, "నువ్వు నా గదిలో ఎందుకు వచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు?" అని అడిగింది. అప్పటికే ఆమె ముఖం ఎర్రబడి భయంతో వణికిపోతోంది. అది చూసిన అక్షయ్ చిన్నగా నవ్వుతూ, "అది సరే, నువ్వు ఎప్పుడూ స్నానం చేసి ఇలాగే గది మొత్తం తిరుగుతూ ఉంటావా? కనీసం డోర్ లాక్ చేసుకోవాలని తెలియదా?" అని అడిగాడు. అతని మాటలకు స్నేహ తాను డోర్ లాక్ చేయడం మర్చిపోయానని గుర్తు చేసుకొని, "ఛీ స్నేహ, నీకు నిజంగా బుద్ధి లేదు" అని తనను తాను తిట్టుకొని వెంటనే అక్షయ్ వైపు కోపంగా చూసి, "నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు" అని అంది. కోపం భయం కలగలిసిన ఆమె ఫన్నీ ఎక్స్ప్రెషన్ అక్షయ్కి బాగా నచ్చింది. దాంతో ఆమెను మరి కాసేపు ఆట పట్టించాలని అనుకుంటూ అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. స్నేహ భయంతో ఒక్కడుగు వెనక్కి వేస్తూ, "నువ్వు ఇటువైపు ఎందుకు వస్తున్నావు? బయటకు వెళ్ళు" అని అంది. కానీ అక్షయ్ ఆమెనే తదేకంగా చూస్తూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. స్నేహ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ కబోర్డ్కి ఆనుకుంది. అప్పుడు అక్షయ్ వెళ్ళి తన 2 చేతులను స్నేహకు చెరోవైపు కబోర్డ్పై పెట్టి ఆమెను బ్లాక్ చేశాడు. భయంతో అతని కళ్ళల్లోకి చూసింది స్నేహ. అక్షయ్ నిదానంగా ముఖానికి దగ్గరగా వంగి ఆమె చెవి దగ్గర చిన్నగా గాలిని ఊదాడు. ఆ గాలి తగిలి స్నేహ శరీరం ఒక్కసారిగా జల్దరించడంతో ఆమె ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. కానీ వెంటనే తేరుకొని కళ్ళు తెరిచి అతన్ని కోపంగా చూస్తూ, "ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళకపోతే అరిచి గొడవ చేస్తాను" అని బెదిరించింది. ఆ మాటకు అక్షయ్ నవ్వి, "సరే, అరువు, ఎవరొస్తారో నేను కూడా చూస్తాను" అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. ఇప్పుడు ఆమె అతని ఇంట్లో భార్య స్థానంలో ఉందని, ఎవరు వాళ్ళను తప్పుగా అనుకోరని గుర్తు రావడంతో ఏం చేయాలో తెలియనట్లు ఆమె ముఖం బేలగా మారిపోయింది. అది చూసిన అక్షయ్ నవ్వుకొని ఆమెను ఆట పట్టించడం మానేసి, "సరే, నువ్వు త్వరగా డ్రెస్ వేసుకొని రా" అని చెప్పి బయటకు వెళ్ళాడు. స్నేహ అతని వెనకే వెళ్ళి రూమ్ డోర్ గట్టిగా క్లోజ్ చేసి 5 నిమిషాల్లో డ్రెస్ చేసుకొని కోపంగా బయటకు వచ్చింది. రూమ్ బయట రైలింగ్కి ఆనుకొని నుంచొని ఉన్న అక్షయ్ నవ్వుతూ, "ఈరోజు ఆఫీస్ నుండి ఇంత తొందరగా ఎందుకు వచ్చావు?" అని అడిగాడు. "ఆఫీస్లో వర్క్ అయిపోయింది, అందుకే వచ్చాను. కానీ ఎవరికి తెలుసు నువ్వు కూడా" అంటూ ఇంకేం మాట్లాడలేక ఆమె ఆగిపోయింది. ఆమె ఏం మాట్లాడాలనుకుందో అర్థం చేసుకున్న అక్షయ్ నవ్వుతూ, "సరే, నేను బిజినెస్ ట్రిప్ కోసం బెంగళూరు వెళ్తున్నాను. 2 రోజుల్లో తిరిగి వస్తాను. ఈ విషయం నీకు చెప్దామని గదిలోకి వచ్చాను. కానీ నువ్వు అలా బయటకు వస్తావని ఊహించలేదు" అని అన్నాడు. దాంతో అతను రూమ్లోకి ఎందుకు వచ్చాడో ఆమెకు అర్థమైంది. అక్షయ్ ఇంకేం మాట్లాడకుండా కిందకు దిగి హాల్లో ఉన్న తన లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. స్నేహ అతన్ని ఏదో అడగాలని అనుకుంది. కానీ అక్షయ్ బయటకు వెళ్ళేంత వరకు ఆమె నోట్లో నుంచి మాట బయటకు రాలేదు. కారులో ఎక్కి కూర్చున్న అక్షయ్ కాసేపటి క్రితం జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కోపంతో ఎర్రబడ్డ స్నేహ ముఖం అతని కళ్ళ ముందు కనిపించేసరికి అతను నవ్వకుండా ఉండలేకపోయాడు. పక్కనే ఉన్న డ్రైవర్ నవ్వుతున్న అక్షయ్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అతను అక్షయ్ దగ్గర పనిచేస్తున్నాడు. కానీ ఏ రోజు అతని ముఖంలో అలాంటి నవ్వు చూడలేదు. ఇంట్లో ఉన్న స్నేహ స్కూల్ టైం అవడంతో అన్నపూర్ణ దగ్గరకు వెళ్ళి,
ఈరోజు కూడా యువన్ను నేనే తీసుకొస్తాను అని చెప్పి కిండర్ గార్డెన్కి వెళ్ళింది. స్కూల్ వదిలే టైం కావడంతో అప్పటికే చాలామంది పిల్లల పేరెంట్స్ కూడా స్కూల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. బెల్ మొగగానే పిల్లలందరూ క్లాస్ రూమ్స్ నుండి బయటకు వస్తున్నారు. స్నేహ కూడా యువన్ కోసం అతని క్లాస్ వైపు చూస్తూ ఉంది. అప్పుడే స్కూల్ బ్యాగ్ తగిలించుకొని చిన్న చిన్న అడుగులతో పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించాడు యువన్. స్నేహ వెంటనే అతని స్కూల్ బ్యాగ్ తీసుకొని అతన్ని ఎత్తుకుంది. మమ్మీ అంటూ ఆమెను కౌగిల్లోకి చేరుకున్నాడు యువన్. ఎవరినో వెతుకుతున్నట్లుగా ఆమె వెనుక వైపుకు చూశాడు. అది చూసి నువ్వేం వెతుకుతున్నావు యువన్ అని అడిగింది స్నేహ. డాడీ ఎక్కడ మమ్మీ అని ఆశగా అటు ఇటు చూస్తూ అడిగాడు యువన్. అతను అక్షయ్ కోసం వెతకడం చూసి డాడీ బిజినెస్ పని మీద ఊరు వెళ్ళారు, 2 రోజుల్లో తిరిగి వస్తారు అని చెప్పింది. హో అవునా, అయితే డాడీ తిరిగి వచ్చాక రోజు నన్ను పిక్ చేసుకోవడానికి వస్తారు కదా అని ఆశగా అడిగాడు యువన్. ఆ ప్రశ్నకు స్నేహకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. నిజానికి అక్షయ్తో యువన్ ఎక్కువ అనుబంధం పెంచుకోకుండా ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఈ పెళ్ళి కేవలం ఒక అగ్రిమెంట్ అని, వాళ్ళు ఎప్పుడు విడిపోతారో వాళ్ళకే తెలియదని, అదే జరిగితే అప్పుడు యువన్ భరించలేడని ఆమె భయపడింది. దాంతో ఆమె యువన్ వైపు చూసి, చూడు యువన్, డాడీ చాలా బిజీగా ఉంటారు కాబట్టి రోజు అతను నన్ను పిక్ చేయడానికి రాలేడు. నేను మాత్రం ఎంత బిజీగా ఉన్నా నేను స్కూల్ నుండి పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను బిజీగా ఉంటే అన్నపూర్ణ గ్రాని వస్తుంది, సరేనా అని చెప్పింది. అక్షయ్ ఎక్కువగా రాడని చెప్పడంతో యువన్ కళ్ళల్లో కొంచెం నిరుత్సాహం కనిపించింది. అయినా వెంటనే సరే మమ్మీ అంటూ తలూపాడు. చిన్న వయసులోనే తల్లిని అర్థం చేసుకుంటున్న యువన్ను చూసి స్నేహ సంతోషంతో చెంపపై ముద్దు పెట్టి అక్కడి నుండి కదిలింది. సరిగ్గా అదే సమయంలో స్కూల్ నుండి వస్తున్న ఎవరో ఒక పేరెంట్ హడావిడిగా నడుస్తూ చూసుకోకుండా స్నేహను ఢీకొట్టింది. స్నేహ వెంటనే యువన్ను గట్టిగా పట్టుకొని ముందుగా తానే సారీ అని చెబుతూ తలెత్తి ఆమె వైపు చూసింది. ఇంతలో ఆమెను ఢీకొట్టిన ఆమె కూడా కోపంగా కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా అని అంటూ స్నేహ వైపు చూసి ఆగిపోయింది. ఒకరినొకరు చూసుకున్న ఆ ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆమె వైభవ్ సిస్టర్ వరలక్ష్మి. ఇంతలో వరలక్ష్మి ఏమైంది అంటూ ఆమె దగ్గరకు వచ్చింది పర్ణిక. అక్కడ కనిపించిన స్నేహాను చూసి వెంటనే ముఖం చిట్లించింది. స్నేహ వాళ్ళిద్దరినీ చూసి ఈ వరలక్ష్మి కొడుకు కూడా ఇక్కడ చదువుతున్నాడా అనుకుంటూ ఆమె చేతిని పట్టుకొని ఉన్న పిల్లాడి వైపు చూసింది. ఆ పిల్లాడికి కూడా యువన్ వయసే ఉంటుందని అనుకుంటూ అయినా ఇప్పుడు వీళ్ళిద్దరితో మాట్లాడడం అనవసరం అనుకుంటూ అక్కడ నుండి వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. ఇంతలో వెంటనే వరలక్ష్మి వెనక నుండి అరుస్తూ, ఏయ్, ఎవరితోనైనా డాష్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సారీ చెప్పాల్సిన అవసరం లేదా అని అరిచింది. అది విని స్నేహ తల తిప్పి, ఎన్నిసార్లు సారీ చెప్పాలి, నేను ఆల్రెడీ మీకు సారీ చెప్పాను, ఆ మాట మీరు కూడా విన్నారు అని చెప్పింది. అప్పుడు వరలక్ష్మి, అంటే నువ్వు క్షమాపణ చెప్తే అది నేను ఒప్పుకోవద్దా, నీకు కొంచెం కూడా మేనస్ లేదా అని కోపంగా అడిగింది. వరలక్ష్మి స్నేహాన్ని అవమానించి మాట్లాడుతూ ఉండడంతో పర్ణిక ఆనందంగా నవ్వుతూ స్నేహ వైపు ఎగతాళిగా చూసింది. వాళ్ళు కావాలని తనతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారని అర్థం చేసుకున్న స్నేహ ఏం మాట్లాడకుండా ముందుకు నడిచింది. కానీ వరలక్ష్మి ఆమెను రెచ్చగొడుతూ, అయినా నీలాంటి దానికి మర్యాద సిగ్గు అనే పదాలకు అర్థం ఎక్కడ తెలుస్తుంది, అవి తెలియదు కాబట్టే తండ్రి ఎవరో తెలియని పిల్లాడికి తల్లివయ్యావు, ధైర్యంగా వాడిని బయట తిప్పుతున్నావు అని ఇన్సల్టింగ్గా అంది. ఆ మాట వినగానే స్నేహ అడుగులు ఆగిపోయాయి. వెంటనే చురుక్కున వెనక్కి తిరిగి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ, ఎవరు సిగ్గుపడాలి, ఎందుకు సిగ్గుపడాలి, నా బిడ్డని నేను ఎక్కడికైనా తీసుకొస్తాను, దానికి నీకు సంబంధం లేదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పింది. ఆ మాటకు వరలక్ష్మి ఎగతాళిగా నవ్వుతూ యువన్ వైపు చూసి, నిజంగా నువ్వు సిగ్గుపడే పని చేయకపోతే ఈ పిల్లాడి తండ్రి ఎవరో అందరికీ చెప్పు అని కావాలని పెద్దగా గొంతు పెంచి మాట్లాడింది. దాంతో అప్పుడే స్కూల్ నుంచి పిల్లలతో బయటకు వెళ్తున్న పేరెంట్స్ అందరూ ఒక్కసారిగా ఆగిపోయి అటువైపు చూశారు. అప్పుడు పక్కనే ఉన్న పర్ణిక, వరలక్ష్మి, నువ్వు చెప్పింది నిజమే, ఆమె కొడుక్కి తండ్రి ఎవరో తెలియదు, ఇక ఏం చెప్తుంది, నువ్వే పెద్ద మనసు చేసుకొని ఆమెని వదిలేయి అంటూ స్నేహ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ ఇద్దరు కలిసి కావాలని ఆమెను అవమానిస్తూ గొడవ పెంచుతూ ఉండడంతో స్నేహ కోపంగా పర్ణిక వైపు చూస్తూ, ఏయ్ పర్ణిక, నీకు లాస్ట్ టైం బుద్ధి చెప్పాను, అయినా సరిపోలేదా,
ఇంకోసారి కూడా కావాలనుకుంటున్నావా అని అడిగింది. ఆ మాటలు వినగానే స్నేహ చివరిసారిగా రెస్టారెంట్లో గొంతుపై కత్తి పెట్టి తనని బెదిరించిన సంఘటన ఆమెకు గుర్తొచ్చింది. దాంతో ఆమె కోపంగా పిడికిలి బిగించి ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. అది చూసిన వరలక్ష్మి, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు, మిగతావన్నీ తర్వాత చూడొచ్చు, లేదంటే నీ కొడుకు అక్రమ సంతానమని ఒప్పుకో అని అంటూ అక్రమ సంతానం అనే మాటను నొక్కి పలికింది. దాంతో చుట్టుపక్కల వాళ్ళంతా ఒక్కసారిగా గుసగుసలు మొదలుపెట్టారు. అక్కడ ఏం జరుగుతుందో అక్కడున్న చిన్నపిల్లలకు అర్థం కాలేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం తమ పిల్లలతో ఇక నుండి యువన్కి దూరంగా ఉండమని చెప్పడం మొదలుపెట్టారు. స్నేహ చేతిలో ఉన్న యువన్కి వాళ్ళ మాటలకి అర్థం తెలియకపోయినా వాళ్ళంతా తనకు డాడీ లేరని అంటున్నారని అర్థం చేసుకున్నాడు. దాంతో వెంటనే అతను కోపంగా వరలక్ష్మి వైపు చూసి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు మా డాడీ ఉన్నాడు అని పెద్దగా అరిచాడు. ఆ మాట వినగానే అక్కడే ఉన్న ఒక స్కూల్ పాప కూడా తన పక్కనే ఉన్న తల్లితో, అవును మమ్మీ, యువన్ వాళ్ళ డాడీ నిన్న స్కూల్కి వచ్చారు, మేము చూసాం అని చెప్పింది. అయినా ఆమె తల్లి ఆ పిల్లని వారిస్తూ, నువ్వు ఇలాంటి పెద్ద విషయాలు మాట్లాడకు, ఆ పిల్లాడికి దూరంగా ఉండమని చెప్పినప్పుడు దూరంగా ఉండు అంటూ మందలించింది. దాంతో ఆ పాప ఏం మాట్లాడలేక యువన్ వైపు జాలిగా చూసింది. ఆ మాటలు విని వరలక్ష్మి నవ్వుతూ, అవును, ఇలాంటి పిల్లాడు ఈ స్కూల్లో చదివితే మన పిల్లలు కూడా ఇక మన మాట వినరు, అతని తల్లి ప్రభావం కూడా మన పిల్లలపై ఉంటుంది అంటూ చుట్టుపక్కల వాళ్ళని రెచ్చగొట్టింది. దాంతో వెంటనే చుట్టుపక్కల వాళ్ళంతా ఆమె మాటలని రిపీట్ చేస్తూ, నిజమే, ఇలాంటి తల్లి పిల్లల ప్రభావం మా బిడ్డలపై పడడానికి వీల్లేదు, వీళ్ళని వెంటనే ఈ స్కూల్ నుండి పంపించేయాలి అంటూ గొడవ స్టార్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా అక్కడ దృశ్యం గందరగోళంగా మారిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ తన తల్లిని నిరసనగా చూస్తూ తన వైపు అనుమానంగా చూస్తుండడంతో యువన్ బాధతో, అమ్మా, వీళ్ళంతా ఏమంటున్నారు అని అడిగాడు. స్నేహ వెంటనే అతని భుజం తడుతూ, ఏం లేదు యువన్, నువ్వు కంగారు పడకు, వీళ్ళందరూ తెలియక మాట్లాడుతున్నారు, కాసేపట్లో అందరూ సైలెంట్ అవుతారు అని ధైర్యం చెప్పింది. ఇంతలో అక్కడ జరుగుతున్న గొడవ గురించి తెలుసుకున్న ప్రిన్సిపల్ హడావిడిగా అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే పర్ణిక, వరలక్ష్మి ఇద్దరూ హడావిడిగా ఆమె దగ్గరకు వెళ్ళారు. వరలక్ష్మి వెంటనే ప్రిన్సిపల్తో, అసలు మీరు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసుకునే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి, డీటెయిల్స్ గురించి పట్టించుకోరా, ముందు వెంటనే ఈమె కొడుకుని స్కూల్ నుండి పంపించండి అని అనింది. ఆ మాట విన్న ప్రిన్సిపల్ ఎదురుగా ఉన్న స్నేహ వైపు చూసింది. ఆమె ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా మౌనంగా ప్రిన్సిపల్ను చూసింది. యువన్ వేద గ్రూప్ CEO అక్షయ్ కొడుకని ప్రిన్సిపల్కి ముందే తెలిసి ఉండడంతో ప్రిన్సిపల్ వరలక్ష్మి, పర్ణికల వైపు చూసి, అసలు ఇవన్నీ మాట్లాడడానికి మీరెవరు అని అడిగింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న పిల్లల పేరెంట్స్, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా, అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో మా పిల్లల్ని ఎలా ఉండనిస్తాం అని అడిగారు. అప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళందరినీ గంభీరంగా చూస్తూ, చూడండి, ఇక్కడ అందరి పిల్లల్ని సమానంగా చూస్తాం. యువన్ మా స్కూల్ ప్రొసీజర్స్ ప్రకారమే ఈ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అతన్ని ఎటువంటి కారణం లేకుండా మేము బయటకు పంపించలేం. మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇక్కడ ఉండాలో వెళ్ళాలో ఆలోచించుకోవచ్చు అని గట్టిగా సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అది సిటీలోనే టాప్ స్కూల్ కావడంతో ఆ స్కూల్ నుండి పిల్లల్ని మార్చడానికి ఎవరు ధైర్యం చేయరని ప్రిన్సిపల్కి కూడా తెలుసు. ప్రిన్సిపల్ మాటలు విని ఒక్కసారిగా అక్కడున్న పేరెంట్స్ నోళ్ళు మూతలు పడ్డాయి. అంతటితో పెద్ద ప్రహసనానికి తెరపడిపోయింది. దాంతో పేరెంట్స్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు ముఖాలు వేలాడేసుకొని నుంచున్న పర్ణిక, వరలక్ష్మి దగ్గరకు వెళ్ళిన స్నేహ ఎగతాళిగా నవ్వి, ఇప్పుడేమంటావు, నా కొడుక్కి తండ్రి ఎవరో ఆ ప్రిన్సిపల్కి బాగా తెలుసు, అది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అని అంది. దాంతో స్నేహ చేతిలో మరోసారి పరాభవం పొందడాన్ని పర్ణిక తట్టుకోలేక ఆవేశంతో ఊగిపోతూ, ఈసారి ఏ కస్టమర్ని పట్టుకొచ్చి ఆ పిల్లాడికి తండ్రిగా ప్రిన్సిపల్కి పరిచయం చేశావు అని అడిగింది. దాంతో ఒక్కసారిగా స్నేహ ఆమె చెంప పగలగొట్టి, మాటలు మర్యాదగా రానివ్వు పర్ణిక, నీలాగా అక్కకు కాబోయే భర్తను ప్లాన్ చేసి తన వైపు తిప్పుకునే టైప్ కాదు నేను అని అంది. ఆ మాట వినగానే తన ముగ్గను తడుముకుంటూ ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడింది పర్ణిక. పర్ణిక పరిస్థితిని చూసిన వరలక్ష్మి వెంటనే స్నేహతో, ఏయ్ స్నేహ, అప్పుడు తప్పు నీది, నువ్వే మా అన్నయ్యని పట్టించుకోకుండా వెళ్ళిపోయావు, కానీ ఇప్పుడు తప్పంతా పర్ణికదని మాట్లాడుతున్నావు, అసలు నీకు సిగ్గుందా
అని అంటూ ఉండగానే స్నేహ ఈసారి ఆమె చెంప కూడా పగలగొట్టింది. దాంతో వరలక్ష్మి షాక్ అవుతూ చెంపపై చేయి పెట్టుకొని, నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం, నేను ఇప్పుడే చంపేస్తాను అని అంటూ స్నేహ పైకి రాబోయింది. స్నేహ వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె చేతిని మెలిపెట్టి వెనక్కి తిప్పింది. దాంతో వరలక్ష్మి నొప్పితో అమ్మా అంటూ విలవిలలాడింది. అప్పుడు స్నేహ, ఇంకోసారి నాతో పెట్టుకున్నావంటే చంపేస్తాను అంటూ ఆమెను ముందుకు నెట్టి వదిలేసి అక్కడి నుండి వెనక్కి తిరిగింది. దాంతో కింద పడిపోతున్న వరలక్ష్మిని పట్టుకున్న పర్ణిక వెళ్తున్న స్నేహ వైపు చూసి, అక్క, వచ్చే వారం అమ్మమ్మ బర్త్డే ఉంది, నువ్వు తప్పకుండా రావాలి, మర్చిపోవద్దు అని అంది. ఆ మాట వినగానే స్నేహ తన ట్రాక్లో ఆగి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి పర్ణిక వైపు అనుమానంగా చూసింది. దెబ్బతిన్న వైభవ్ చెల్లెలు వరలక్ష్మి ఏం చేయబోతుంది? పర్ణిక అసలు స్నేహతో ఏం చెప్పాలనుకుంటుంది? స్నేహ యువన్లో ఎదుర్కొన్న అవమానం గురించి అక్షయ్కి తెలియబోతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.